మీరు చూసినటువంటి హిమాలయ యోగుల్లో అద్భుతమైన వారు ఎవరు? మీరు చెప్తే నమ్మరేమో. బహుశా మీకు మీ ఆంధ్రాలో ఉన్నటువంటి పాకలపాటి గురువు గారు అని తెలిసి ఉంటుంది. నర్సీపట్నం, ఆ తర్వాత విశాఖ ఏజెన్సీల్లో ఉంటారు. మీకంతా తెలిసింది ఆయన ఇక్కడివాడు. ఆయన హిమాలయ వాడు కూడా. మీకు తెలిసి ఆయన ఇక్కడివాడు. మీకు ఆయన గురించి కొంచెం తెలిసి ఉంటుంది. ఎప్పుడు ఉతికిన బట్టలు వేసుకొని పాలిష్ చేసిన బూట్లు, ఆ అడవులలో 555 సిగరెట్ల పెట్టుకొని ఉంటాడు. మీకు ఇంకా తెలియని ఒక విషయము, ఆయన రోజు పొద్దున పూట స్నానం చేసే విశేషం. పక్కన బాండీలో నీళ్లు తెల్లుతూ ఉంటాయి. స్టూల్ వేసుకొని దాంట్లో కూర్చొని నీళ్లు ముంచుకొని స్నానం చేస్తాడు ఆయన. 2 చెంబులు 3 చెంబులు కాదు, పూర్తి బాండీ స్నానము ఆయన చేస్తాడు. ఈ కువి కూడా చూసిన మీ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ వాళ్ళు. ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు మాకు 3-4 సార్లు హిమాలయాలలో కనపడినాడు. ఈ వేషధారణతో కాదు, ఎన్నోసార్లు 5-6 సార్లు ఆ మహానుభావుడి దారిలో. మేము ఒక దారిలో పోతుంటాము, ఆయన ఒక దారిలో కనపడి చేయి ఊపుతాడు. మొదటిసారి ఏమీ లేదు, 2వ 3వసారి కనపడంగానే పరిచయం అన్నది అయినట్లు కదా, ముఖాముఖి అట్లా అనేవారు. ఆ తర్వాత ఇక్కడ మీ ఆంధ్రాలోకి ఎన్నోసార్లు ఆయనను కలిసినప్పుడు 2-3 సార్లు రాత్రింబగళ్ళు ఆయనతో పాటే ఆ పాడేరు కొండలు, చింతల కింతల అదేమో ఉన్నాయి మీ ఊర్ల పేర్లు, అక్కడంతా ఆ మహానుభావుడితో ఆయన ఏం చేసేవాడు. ఆయన సిద్ధులు ఎంత గొప్పవి అంటే, తన దగ్గర సిద్ధి ఉంది అన్న ప్రదర్శన చేయడు. ఆ ఆటవీకులు, స్వామి మాకేంటో జ్వరాలు వస్తున్నాయి, పాడుగా బాధగా పడిపోతున్నాం, పంట సరిగ్గా పండడం లేదు, ఒక బొంగు తీసుకురండిరా అంటాడు. ఆ బొంగు తెస్తే ఇట్లా అట్లా చూసి ఒక చోట స్థాపన చేస్తాడు. ఇది రాములోరు అనుకోండి, ఒక తడికెలు కట్టుకొని ఇక్కడ రోజు భజన చేసుకోండి, అన్నీ రాముడే చూసుకుంటాడు, రా స్వామి పోతామంటాడు, నన్ను తీసుకొని పోతాడు. మేము 7-8 రోజులకో తిరిగి అక్కడికి వస్తాం. ఆ ఏరియా మొత్తంలో అంతవరకు ఉన్నటువంటి అది ఏది ఉండేది కాదు. అది ఆయన సంకల్ప శక్తి, రామనామ భజన, అది మనం చూసుకోవాల్సిందే. ఒక బొంగు ద్వారా అక్కడ సంకల్పాన్ని ప్రేరేపిస్తే మొత్తం కూడా ఆయన పర్టికులర్గా ఒక ఏరియాని చూస్తాడు, ఇట్లు అటు అంతా. ఒక్క ఏరియాలో దాన్ని ఇట్లా నాటేస్తాడు. నాటేసి ఒరే దీని చుట్టూ పందిరి వేసుకోండిరా, ఇది రాములోరు అనుకోండి, భజన చేసుకోండి, అన్నీ పారిపోతాయి. స్మాల్ పాక్స్ అంటారు కదా మీరు, దాన్ని ఆయన అంత సులభంగా ఇచ్చేసేసేవాడు. సంకల్పం అయింది, వీళ్ళు బాగుపడాలి, వీళ్ళకి ఈ రోగం తగ్గాలి అని. అది తాను తగ్గిస్తున్నాను అని ఎక్కడే బయటికి ప్రకటన ఆయన ఎప్పుడూ చేసుకోకుండా ఆ రాముల వారిని అడ్డం పెట్టేస్తారు. నిజంగా సిద్ధులు ఉన్నవాళ్ళు సిద్ధుల ప్రదక్షిణ ఎప్పటికీ నలుగురికి తెలిసేటట్టు చెయ్యరు, చేయకూడదు, చేయాల్సిన అవసరము లేదు. సాధన చేస్తున్నది సిద్ధుల కోసం కాదు, సమాజాన్ని జాగృతపరిచి వక్రమార్గంలో పోకుండా. అందరూ మాలాగా సన్యాసులు అయిపోమని మేమేం సజెషన్ ఇయ్యము. ఒక ధర్మ మార్గము అనేది మన సనాతన ధర్మంలో నిర్ణయించబడి ఉంది. మిగతా దేశాలకు మనకు ఉన్న ప్రత్యేకత అదే. ఈ పవిత్ర భారతావని అత్యంత శక్తివంతమైనది. ఆ భారతావనిలో ఆ శక్తి ఉండటం చేత ఆ దేవుడు ఇక్కడుండ వాళ్ళను ఉద్ధరించేదానికే తాను ఎన్నో అవతారాలు ఎత్తి ఇక్కడికి వస్తున్నాడు. ఇవన్నీ కాకుండా ఒక గురు రూపంలో శాశ్వతంగా మన మధ్య ఉండేదానికి దత్తగురు పరంపర అనే సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. మీకు బహుశా దత్తుడితో కూడా కనెక్షన్ ఉండి ఉంటుంది. నాకు అనేక మంది దత్తభక్తులు ఉన్నారు. మీరు బహుశా మీకు పరిచయం ఉండవచ్చు, విఠల్ బాబా గారు పరిచయం ఉంది. ఎక్కడో ఇక్కడ అక్కడ ఆంధ్రాలో తిరిగి ఆ కృష్ణానది ఒడ్డున అంతటి మహత్తర పీఠ స్థాపన అనేది ఒక్క మనిషికి సాధ్యమయ్యే పనే. ఈరోజు కురుగడ్డకు అక్కడ పోయి దత్తుడు తపస్సు చేశాడు, మధ్య కృష్ణానది మధ్య ఉన్న దీవిలో అనే జనాలు పోతున్న వాళ్ళు ఈరోజు అక్కడికి ఎట్లా పోతున్నారు, విఠల్ బాబా గారు ఉన్నారు అని పోతున్నారు. ఒక స్థానానికి ప్రత్యేకత తీసుకొని వచ్చేదానికి పరమాత్ముడే ఒక్కొక్కళ్ళను అక్కడ నియుక్తం చేస్తాడు. అరుణాచలం ఒకప్పుడు పంచభూతలింగాలలో అగ్నిలింగ క్షేత్రం. మహాత్ములు విషయాలు ఇట్లు ఉంటాయి మా అనుభవంలో మాకు తెలిసి. రమణుల వారు ఇంకా ఒక 15-20 రోజుల్లో దేహపరిత్యాగం చేస్తారు అన్నప్పుడు ఈ ఉపాధి
ఆయన కలవడము 2 రోజులు మాట్లాడడము జరిగింది. రమణ వారితో పొందిన అనుభూతి ఏంటి? ఆయనకు అప్పటికే 2వ 3వ సార్లు ఆపరేషన్ జరిగింది. ఆయన పట్టించుకోరు. కానీ ఆయన శిష్య బృందం అంతా ఇప్పుడు సైన్స్ ఇంకా పెరిగింది, నీ శిష్యుల్లో కొంతమంది ఫారెన్ నుంచి వచ్చారు, 3వసారి ఆపరేషన్కు నువ్వు అనుమతి చేస్తారంట. ఈ మాటలంతా అంటున్నప్పుడు ఈ కట్టె అక్కడే ఉండింది. ఆయన అంటాడు, ఇక్కడ ఒక చెయ్యి ఉంది, ఆ చెయ్యికి పుండు ఉందని నాకు లేని బాధ మీకెందుకు? ఈ కట్టెలో ఉంది కాబట్టి ఈ కట్టె ఏం అనుభవించాలనో అది అనుభవించాల. కర్మలు వదలవు, ఆ కర్మలు వదలాల, జరగనియండి. అంటే మహాత్ములు కర్మల్ని సాధనతో జయించలేరా? అవి కూడా ఈ దేహం అనుభవించాలా? జయిస్తాము, పోస్ట్ పోన్ అవుతుంది, ఇంకో జన్మకు పడిపోతుంది. అది ఈ జన్మలో తప్పించుకుంటాం. ఈ జన్మలో తప్పించుకొని ఏం ప్రయోజనం? మళ్ళీ జన్మ ఎత్తాల, మళ్ళీ ఆ జన్మలో ఇంకొన్ని కర్మలు అంటుకుంటాయి, తెలుసో తెలియకో. దాని బదులు దాన్ని ఏదో ఈ జన్మలోనే అనుభవించేస్తే. ఒక పర్ఫెక్ట్ యోగ సాధన చేస్తున్నప్పుడు సహజంగా వాడికి వచ్చే అనారోగ్యాలు అంటూ ఏమీ రావు. భోజన వ్యవహారాలలో వ్యత్యాసం చేయటం కానీ, మనస్సు సంకల్పంలో దుష్ట భావనలు పుట్టడం కానీ జరిగినప్పుడే దేహం మీద వ్యాధుల దండయాత్ర మొదలవుతుంది. అంటే కర్మానుసారం వచ్చే వ్యాధులు ఉంటాయి, వాటిని తప్పనిసరిగా ఒప్పుకొని తినాల్సిందే, ఒప్పుకొని వచ్చేయాల్సిందే. అయితే రమణుల వారు కర్మలు ఉన్నాయి, కర్మలు పోస్ట్ పోన్ అవుతాయన్నారు. ఈ కర్మలు పోస్ట్ పోన్ అవుతాయన్న కర్మలు కొంతమంది అంటారు, మనకి క్రియాయోగ సాధకులు కానీ ఒక క్రియ చేస్తే 1 సంవత్సరం తాలూకు కర్మలు పోతాయనేసి, అలా కర్మలు పోవా? పోతాయి. క్రియాయోగ రీత్యా చూసినా పోతాయి. ఇంకా ఫాస్ట్గా తగ్గించేదానికి పిరమిడ్లో కూర్చున్నా పోతాయి. పిరమిడ్లో కూర్చుంటే కర్మలు పోతాయి ఇంకా ఫాస్ట్గా. అంటే అక్కడ పిరమిడ్లో కేవలం కూర్చొని ఏదో పుస్తకాలు టైంపాస్ కాదు, ధ్యానమగ్గులు కావాలి. ఆ పత్రి మహాశయుడు చెప్పిన ఆ శ్వాస మీద ధ్యాసతో మనస్సులో 2వ ఆలోచన భావన లేకుండా మనస్సుని ఎప్పుడైతే ఐడియల్గా పెట్టేస్తామో అది ధ్యానం. ఆ ధ్యాన స్థితిలో మీరు కూర్చున్నప్పుడు కర్మలు దగ్ధం అవుతాయి. భగవద్గీతలో కూడా ఆయన చెప్తాడు, జ్ఞానాగ్ని జ్ఞాత కర్మాణి అని. కానీ ఈ కర్మలు ఎన్ని జన్మలవి ఉన్నాయి. ఇక్కడ ధ్యానంలో కూర్చొని ఈ జన్మలో దీన్నే ఈ కర్మలను దగ్ధం చేసుకునేదానికే వాడుకున్నప్పటికీ అవి భస్మమయ్యపోయే చక్కర ఉండదు. ఈ జన్మకు అవసరమైంది ఈ జన్మలో వదిలేచుకుంటే, ఒకవేళ మనకి ఇది కడసారి జన్మో కాదో తెలీదు. ఒక్క రామకృష్ణ పరమహంస, ఒక్క రమణులు లాంటి వారు 99 స్టెప్పులు ఎక్కేసి ఇంకా ఎక్కవలసిన చివరి స్టెప్పు దగ్గర వాళ్ళ గత ఉపాధి తొలగిపోయింది. ఏ కారణం చేతను ఆ పోయినప్పుడు పరమాత్ముడే వానికి మళ్ళీ ఇంకో ఉపాధిని కలిగించి ఆ మిగిలిన బ్యాలెన్స్ 10% కర్మలు ఏది ఉన్నాయో అది అతి ఫోర్స్ఫుల్గా దండిగా వేసేసి వాటిని తొలగించి శుద్ధం చేసి తనలో కలుపుకుంటాడు. అందుకే మరీ వాళ్ళకు 2వ జన్మలు అనేటివి ఉండవు.